ఆంటీని హాస్పిటల్ కి తీసుకువెళ్ళబోతున్నాం. మిక్సీ ఎక్కడా? అసలు కనిపించదే. కనిపించట్లేదంటే ఉన్నప్పుడు రావాలి. ఎందుకు ఇంత అసహ్యంగా నవ్వుతున్నారు? త్వరలోనే నాకు బిడ్డ పుట్టబోతోంది. బిడ్డ పుట్టాక నేను ఇంటికి రావడం కుదరదు కదా, అందుకే ఇప్పుడే వచ్చేసాను. ఓ బిడ్డ, మీరు ఫుట్బాల్ ని లోపల దాచుకున్నారేమో మీ అనుకున్నాను. అమ్మ వచ్చే వరకు అల్లరి చేయకుండా ఇక్కడే ఉండు. కానీ షించాన్, త్వరగా ఎవరినైనా పిలు. షించాన్, దిక్కులు చూడకుండా ఎవరినైనా పిలు. వెళ్ళు, నా వల్ల కావట్లేదు. ఏంటి కావట్లేదా? ఉండండి, వస్తాను. అక్క 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 ఆగండి అక్క, మా ఆంటీ కొట్లో బాలేదు. అక్క 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 ఆగండి అక్క, ఇలా చూడండి. హే సూపర్, నా పేరు చెప్పిన వెంటనే చాక్లెట్లు అంతా ఇస్తున్నారే. కానీ అది చిన్నదిగా ఉంది, పర్వాలేదు. రేపు పెద్ద చాక్లెట్ తీసుకురండి. ఎవరినైనా తీసుకుని రా. ఆహా, హెల్ప్ మ్యాటర్ ని మర్చిపోయానే. మిస్టర్ నొహారా గారిల్లు ఇదే అనుకుంటున్నాను. ఆహా, ఈ పార్సల్ ని 3 రోజుల క్రితమే డెలివరీ చేసి ఉండాలి. చాలా లేట్ చేసేసానే. సరే, ఎలాగోలా మేనేజ్ చేద్దాం. హలో మేడం, నేను కొరియర్ బాయ్ వచ్చాను. మీకోసం ఎవరో చాలా గిఫ్ట్స్ పంపించారు మేడం, త్వరగా రండి. ఎవరిది ఈ టైంలో? మా ఆంటీ కొంట్లో బాగోలేదు. మీరు ఆవిడ్ని ఎలా సైకిల్ లో డబుల్స్ లో కూర్చోబెట్టి తీసుకెళ్లాలో అర్థం కాకుండా ఉంటేనేమో ఈ టైంలో మీరు వస్తారా? మీకు అసలు బుద్ధి లేదు. ప్లీజ్ నన్ను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి. ఏ హాస్పిటల్లో చెప్పండి, నేను వస్తాను. ఎందుకంటే నాకు కూడా లైట్ గా నడుము పట్టేసింది. నడుము పట్టేసిందా? సరే రండి, హాస్పిటల్ కి వెళ్దామని. ఇక్కడ నుంచి ఒక 4 వీధులు దాటితే అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకువెళ్ళండి. జాగ్రత్త మేడం, చూసుకున్నట్టండి. నెమ్మదిగా, జాగ్రత్త. అయిపోయింది. ఓకే, ఇక ఓపిగ్గా ఉండడం నా వల్ల కాదు. వీళ్ళకి వచ్చిన పార్సెల్ అన్ని తీసుకెళ్లి అమ్మేస్తాను. మందుల ఖర్చుకి డబ్బులు కావాలి కదా, ఎలా కొట్టారో. ఏంటి? ఆహా, తప్పు చేశానే. సహాయం చేయడానికి వచ్చిన అతన్ని తన్ని తోసేసానే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మెర్సీ, త్వరగా నేను హాస్పిటల్ కి తీసుకువెళ్ళు. నువ్వేం వరి అవ్వద్దు, నేను హాస్పిటల్ కి తీసుకెళ్తాను. టాక్సీకి ఫోన్ చేయాలి. టాక్సీ. ఆహా, టాక్సీ నెంబర్ ఎంగేజ్డ్ గా ఉంది. ఏంటమ్మా మీరు? మన ఇంట్లో కారు ఉంది కదా, ఎందుకు టాక్సీకి ఫోన్ చేస్తున్నారు? నువ్వు చెప్పింది ఒక విధంగా కరెక్టే షిన్చాన్, కానీ ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడు కారు నడిపింది లేదే. అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ధైర్యంగా సాహసం చెయ్యి మెత్సీ. సరే, ఎలాగో హాస్పిటల్ కి వెళ్తున్నాం, ఏమైతే ఏంటి? నేను ఖచ్చితంగా బండి నడపగలను. మెర్సీ, బాగా ఆలోచించు. ఇంకే దారి లేదా? ఇంకే దారి లేదు కీకో. నేనే గట్టిగా పట్టుకోండి. ఇక్కడ ఒక రైట్ కటింగ్ తీస్తే హాస్పిటల్ కి వెళ్ళిపోవచ్చు. ఏంటి, 1 వేనా? ఏంటి 1 వే బోర్డు వేస్తుంది? లాస్ట్ వీక్ లేదే. ఇప్పుడు నేనేం చేయాలి? ఏ రూట్ లో వెళ్లాలో అర్థం కావడం లేదే. చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? అదే బండి వెళ్తోంది కదా, ఎందుకు పీపీ అని హార్న్ కొడుతున్నారు? కాస్త మెల్లగా వెనకాల రావచ్చు కదా. ఇప్పుడు మనం ఏం చేసామని ఇలా అరుస్తున్నారు? కాస్త ఓర్చుకో కీకో, హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాం. ఏంటి అన్ని స్ట్రీట్ లోనూ 1 వే బోర్డు వేసింది? నొప్పిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. మెర్సీ, నా వల్ల కావట్లేదు. ఇది వర్కౌట్ కాదు. ఎప్పుడు వర్కౌట్ అయిందని. కమ్ ఆన్ మెర్సీ.
కార్ ఆపిన పోలీస్ గారు. ఏమిటి మేడం ఇంత ఫాస్ట్ గా వస్తున్నారు? బోర్డు చూడలేదా? మీలాంటి వాళ్ళకు ఫైన్ వేయాలి. ఇది చాలా వచ్చి కార్ చూడండి. ఆ? నొప్పి భరించలేకపోతున్నాను. ఆ? చూసావా కేకో, పోలీసులే మనకి కాపలా వస్తున్నారు. ఇంకో 2 నిమిషాల్లో క్లినిక్ వెళ్ళిపోవచ్చు. అవును, 2 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఏం హాస్పిటల్ ఇది, ఒక కాఫీ కూడా దొరకట్లేదు. కికు సూపర్, మీకు బిడ్డ పుట్టేసింది. థ్యాంక్ యూ మిస్సెస్ నోహారా. కికు నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. బేబీ అచ్చం నీలాగే ఉంది కేకో. చాలా థ్యాంక్స్ మెక్సీ. షించాన్, నీ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఇలాంటి సాయం ఎన్నిసార్లు చాలే, నీకు నువ్వే ఎక్కువగా పొగుడుకోకు. సక్సెస్.